హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే రదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం. సో ఇది మనం చెప్పే ముందు ఇంత ముందు క్లాస్లో జేజే థామ్సన్ పరమాణు నమూనాలో అతను పుచ్చకాయ నమూనాతో అతని యొక్క పరమాణు నమూనా పోల్చడం చెప్పుకున్నాం. అదేవిధంగా అతను ఎలక్ట్రాన్ కనుగొనే సక్సెస్ గురించి మనం మాట్లాడాం. ఇంకా పరమాణు నమూనా గురించి ఇంకెవరు చెప్పలేరా అని ఆలోచించే రోజుల్లో మనకి జేజే థామ్సన్ పరమాణు నమూనా తర్వాత రదర్ఫర్డ్ పరమాణు నమూనా వచ్చిందండి. ఆ పరమాణు నమూనాలో రదర్ఫర్డ్ ఆ ఫెయిల్యూర్ని దాటుకుంటూ మరి ఎవరో ఒకరు రావాలి కదండి, ఆ విధంగా రదర్ఫర్డ్ వచ్చాడండి. సో ఆ రదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ఇతను బంగారపు రేకు తీసుకొని ఆ ప్రయోగం చేశాడండి. బంగారపు రేకు, గోల్డ్ ఫాయిల్ రేకు తీసుకుని ఇతను ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడండి. అతను సక్సెస్ అయ్యేటో ఒకసారి మాట్లాడదాం. 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 3 కన్క్లూజన్స్ ఉన్నాయండి. అంటే 3 పరిశీలనలు, 3 ఫలితాలు. ఆ 3 పరిశీలనకు తగ్గట్టు 3 ఫలితాలని ఏ విధంగా అతను చూపించాడు అనేది ఒకసారి సింపుల్గా మీకు చెప్తాను, కరెక్ట్గా వినండి అమ్మా. అయితే వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా కిరణం సోర్స్ అండి. ఇది సోర్స్ అంటే జనకం, మీకు అందరికీ తెలుసండి. ఆల్ఫా కిరణాలను ఉద్గారం చేసే ఒక జనకం తీసుకుని ఈ జనకం నుండి ఆల్ఫా రే అనేది చిన్న స్లిట్ అంటే స్మాల్ హోల్ ఉండే విధంగా ఒక పరికరాన్ని మనం అరేంజ్ చేసుకుని ఇది డైరెక్ట్గా పల్చని బంగారపు రేకు తీసుకుంటాడని చెప్పాను కదండి. ఈ బంగారు రేకుపై పడే విధంగా ఈ స్లిట్ని మనం ఏర్పాటు చేసుకోవాలండి. అయితే దీని చుట్టూ మనం ఒక ప్రతిదీప్తి తెరని అరేంజ్మెంట్ చేయాలండి. ప్రతిదీప్తి తెర ఆల్రెడీ మనం మీకు పరమాణు నిర్మాణం 2లో నేను చెప్పానండి, మీకు అంత బ్రీఫ్గా తెలుస్తుంది. ఇందులో కూడా కొద్దిగా గుర్తు చేస్తాను. ఇందులో ప్రతిదీప్తి తెర, దీన్ని మనం జింక్ సల్ఫైడ్తో తయారు చేసిన ప్రదీప్తి తెర తీసుకుంటామండి. ఈ ప్రదీప్తి తెర దేని చుట్టూ అరేంజ్మెంట్ చేస్తారంటే బంగారపు రేకు చుట్టూ అరేంజ్ చేస్తారండి. అయితే ఈ ఆల్ఫా కిరణం అనేది ఈ జనకం నుండి బయలుదేరి ఈ స్లిట్ గుండా అంటే స్మాల్ హోల్ గుండా ప్రయాణించి డైరెక్ట్గా బంగారపు రేకుపై పతనం చెందిందండి. సో ఆ పతనం చెందినప్పుడు దీని నుంచి కిరణాలు అనేవి దీనిపై పతనం చెందిన తర్వాత ఇలా పరిక్షేపణ చెందినవి అబ్జర్వేషన్ చేశాము. అదేవిధంగా చాలా కిరణాలు దీని గుండా బంగారపు రేకు గుండా ఈ ప్రదీప్ తెరపై పతనం అవ్వడము చూసాము. అదేవిధంగా ఇంకా అంటే 3 పరిశీలనలు, 3 ఫలితాల గురించి మనం మాట్లాడాం కదండి. ఒకటి, ఈ బంగారపు రేకుని తగలగానే దీనిపై పతనం చెందిన వెంటనే కొన్ని కిరణాలు పరిక్షేపణ చెందడం అబ్జర్వ్ చేసామండి. ఇందులో ఎగ్జాంపుల్గా 2 కిరణాలు దానికి తగిలిన వెంటనే పరిక్షేపణ చెందాయండి. ఇందులో ఆల్ఫా కిరణాలు పంపించిన వాటిలో మ్యాక్సిమం 20,000 ఆల్ఫా కిరణాల్లో చాలా కిరణాలండి ఈ బంగారపు రేకు గుండా అవతల వైపుకి వెళ్ళి ఇక్కడ మన జింక్ సల్ఫైడ్తో తయారు చేసిన ప్రతిదీప్తి తెర అండి. జింక్ సల్ఫైడ్తో తయారు చేసిన ప్రతిదీప్తి తెరపై అవి పతనం చెందాయండి. అంటే 20,000 ఆల్ఫా కిరణాలు మనం తీసుకుంటే సుమారు 20,000 ఆల్ఫా కిరణాల్లో మ్యాక్సిమం 90,000 దాటేనండి ఆల్ఫా కిరణాలు ఈ బంగారపు రేకు గుండా అవతల వైపు ప్రయాణించి మనం ప్రతి తెరపై పతనం చెందడం అబ్జర్వ్ చేసాడండి. అందులో కొన్ని కిరణాలు బంగారపు రేకుని తగలగానే పరిక్షేపణ చెంది వాడి యొక్క డైరెక్షన్ అనేది మారిందండి, దిశ మారింది, ఇలా మారిందండి. ఎందుకంటే ఈ ప్రదీప్తి తెర యొక్క ఉపయోగం ఏంటంటే ఏదైనా కాంతి కణాలు కానీ ఈ ప్రదీప్తి తెరపై పడేయంటే అవి వెంటనే గ్లో ఇస్తాయండి. ఇలా గ్లో వస్తుందండి. మీకు పరమాణు నిర్మాణం 2లో చెప్పానండి, మీరు అక్కడ క్లాస్ నుండి క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇందులో
ఒకటి లేదా రెండు కిరణాలు అంటే చాలా తక్కువ సంఖ్యలో కిరణాలు మాత్రమే ఇక్కడి నుంచి బయలుదేరి ఈ బంగారపు రేకు యొక్క మధ్య భాగాన టచ్ అయ్యి పతనం చెంది అదే డైరెక్షన్లో మళ్ళీ వెనక రావడం అబ్జర్వ్ చేశారండి. అంటే ఇప్పుడు మీరు 3 రకాల పరిశీలనలు చూసారండి. ఏంటంటే ఈ 20,000 సుమారు 20,000 ఆల్ఫా కిరణాల్లో కొన్ని కిరణాలు స్విఫ్ట్ గుండా వెళ్ళి ఇక్కడ బంగారు రేకుపై పతనం చెంది మ్యాక్సిమం 19,000 దాటి కిరణాలు మీకు ఈ ప్రదీప్తి తెరపై పతనం చెందని అబ్జర్వ్ చేశారండి. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇందులో కొన్ని ఆల్ఫా కిరణాలు బంగారు రేకుపై పతనం చెంది ఇవి కొన్ని పరిక్షేపణ చెందడం అబ్జర్వేషన్ చేశారండి. నెక్స్ట్ థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇందులో చాలా తక్కువ సంఖ్యలో ఆల్ఫా కిరణాలు బంగారపు రేఖ యొక్క మధ్య భాగాన పతనం చెంది అదే డైరెక్షన్లో, దీన్ని ఏమంటారంటే బౌన్స్డ్ బ్యాక్ అంటారండి. బౌన్స్డ్ బ్యాక్ అంటే ఏ డైరెక్షన్లో అయితే ఆల్ఫా కిరణాలు సోర్స్ నుండి జనకం నుండి బయలుదేరాయో అదే డైరెక్షన్లో వెనక్కి రావడాన్ని మనం ఏమంటారు బౌన్స్డ్ బ్యాక్ అని చెప్తామండి. అదే మార్గంలో తిరిగి రావడాన్ని. సో అలా తక్కువ కిరణాలని వాళ్ళు అబ్జర్వ్ చేశారండి. చాలా ఎక్కువ కిరణాలు బంగారు రేకుండా అవతల వైపు వెళ్ళడాన్ని అబ్జర్వ్ చేశారండి ఇందులో. అలాగే మ్యాక్సిమం అన్ని కాకపోయినా అందుకంటే తక్కువ కిరణాలు ఇక్కడ బంగారు రేపు పతనం చెంది పరిక్షేపణ చెందిన కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారండి. సో ఈ 3 పరిశీలనల ద్వారా వాళ్ళు ఏంటి ఫలితాలను చూశారు, ఈ 3 పరిశీలనల ద్వారా వాళ్ళకి వచ్చిన ఫలితాలు ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో మాట్లాడే ముందు వీళ్ళు బంగారపు రేఖనే ఎందుకు ఎంచుకున్నారు, ఈ రూదర్ఫర్డ్ ఆల్ఫా పరీక్ష ప్రయోగంలో వాళ్ళు బంగారపు రేఖనే ఎందుకు ఎంచుకున్నారు అంటే బంగారంకి మెలయబుల్ అనే ధర్మం ఎక్కువగా ఉంటుందండి. మెలయబుల్ అంటే తెలుగులో అగాధ వర్ధనీయత అంటారండి. అంటే మెలయబుల్ అంటే చెప్తున్నానండి, అంటే మీకు అతి పల్చని పొరల మారుతుందండి. అంటే ఒక బంగారు రేకు మాత్రమే అతి పల్చని పొరగా మారుస్తారండి. అంటే ఎంత పల్చగా అంటే 1 గ్రామ్ బంగారం మీరు తీసుకుంటే దాన్ని 2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు సాగదీయొచ్చండి. 1 గ్రామ్ బంగారం తీసుకుంటే దాన్ని 2 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చే విధంతా పల్చగా మనం దాన్ని సాగదీయొచ్చండి. సో అంత పల్చగా తయారవుతుంది కాబట్టి మనం ఆల్ఫా కిరణాలు పంపించినప్పుడు దాని గుండా అది పారదర్శకంగా ఉన్నట్లు అవి ఆల్ఫా కిరణాలు ఆ బంగారు రేపు పతనం చెంది ఇవతల వైపుకి వస్తాయండి. సో అందుకు దీన్ని బంగారు రేఖని ఇక్కడ సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అండి. అబ్జర్వేషన్స్ అండి, కన్క్లూజన్స్ అంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇందులో ఫస్ట్ అబ్జర్వేషన్, ఎక్కువ ఆల్ఫా కిరణాలు బంగారపు రేకు గుండా అవతలకి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేసామండి. బంగారపు రేకు గుండా ఎక్కువ మ్యాక్సిమం 90,000 దాకా ఆల్ఫా కిరణాలు అటువైపుకి, అంటే ఇదండి ఫస్ట్ కేసు అండి, ఫస్ట్ వన్ అండి అబ్జర్వ్ చేసామండి. దీని ద్వారా వాళ్ళకి ఏంటి అర్థమైందంటే దీనికి కన్క్లూజన్ అంటే ఫలితాలు అంటారండి వీటి. ఈ ఫలితాలను వాళ్ళు ఏంటి అబ్జర్వ్ చేశారంటే పరమాణువులో ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉంది, పరమాణువులో ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉందనే విషయం అర్థమైందండి ఫస్ట్ అబ్జర్వేషన్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రేస్ ఎక్కువ ఆల్ఫా కిరణాలు ఈ పరమాణు నుండి అవతల వైపుకి వెళ్ళడం వాళ్ళు అబ్జర్వ్ చేశారండి. దేన్ని అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ప్రదీప్తాన్ని పెట్టడం వల్ల ఇక్కడ ప్రదీప్తి చెందించిన ఆల్ఫా కిరణాలని వాళ్ళు అబ్జర్వేషన్ చేశారండి. సో ఆ అబ్జర్వేషన్ ద్వారా మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలిసిందంటే కన్క్లూజన్, పరమాణు గురించి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు పరమాణువులో ఎక్కువ ఖాళీ ప్రదేశంలో అబ్జర్వ్ చేశారు. సో సెకండ్ వన్, కొన్ని ఆల్ఫా కిరణాలు పరమాణువుపై పతనం చెందిన వెంటనే అవి పరిక్షేపణ చెందడం అబ్జర్వ్ చేశారండి. సో పరిక్షేపణం అంటే మరేంటండి, ఏదైనా కిరణాలు ఒక కణాన్ని టచ్ అయిన వెంటనే అవి వాటి యొక్క డైరెక్షన్ని అదే వేగంతో మార్చుకోవడం అండి.
పరిక్షేపణం అంటే మీనింగ్ అదండి. పరిక్షేపణం అంటే ఏదైనా కాంతి కిరణాలు ఒక కణంపై పతనం చెందినప్పుడు ఏ వేగంతో అయితే పతనం చెందుతున్నాయో అదే వేగంతో డైరెక్షన్ మార్చుకోవడం అండి. అదే వేగంలో మార్పు ఉండదండి. ఇక్కడ నుంచి వెళ్ళిన ఆల్ఫా కిరణాలు దీనిపై పతనం చెందిన వెంటనే ఎంత వేగంతో అయితే పతనం చెందుతున్నాయో అంతే వేగంతో వాటి యొక్క డైరెక్షన్ని మార్చుకొని ఈ ప్రతిదీప్తి తెరపై పతనం చెందుతాయి. దాన్ని పరిక్షేపణం అంటారండి. సో ఈ పరిక్షేపణం ద్వారా మనకు తెలిసిన అబ్జర్వేషన్ ఏంటంటే ఇందులో ఈ పరమాణువులో ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనే విషయం అర్థమైందండి. పరమాణువులో ఎలక్ట్రాన్ల విషయం ఇక్కడ క్లారిటీ వచ్చిందండి. అయితే మనం పంపించిన కిరణాల్లో చాలా కిరణాలు ఆ పరమాణు యొక్క అంచులు వెంబడి మధ్య భాగంలో కాకుండా తన చుట్టూ పతనం అయ్యేటప్పుడు అండి, దాని చుట్టూ ఈ బంగారపు రేకు చుట్టూ పతనం ఇలా అయిన వెంటనే అవి పరిక్షేపణ చెందడం అబ్జర్వ్ చేశారండి. అంటే పరమాణువులో మధ్య భాగం కాకుండా చుట్టూలు ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థమైందండి. ఎలక్ట్రాన్లు అనేవి మనకి పరమాణువులో మధ్య భాగం కాకుండా ఎలక్ట్రాన్లు చుట్టూ ఉన్నాయనే విషయం ఈ పాయింట్ ద్వారా, ఈ అబ్జర్వేషన్ ద్వారా మనకు తెలిసిందండి. సో థర్డ్ పాయింట్ గురించి మనం మాట్లాడితే, థర్డ్ వన్ ఏం చెప్పుకున్నామండి, సోర్స్ నుండి బయలుదేరిన ఆల్ఫా కిరణాలు 1 లేదా 2 కిరణాలు మాత్రమే, ఈ 20,000లో 1 లేదా 2 కిరణాలు మాత్రమే ఈ బంగారపు రేకు మధ్య భాగానికి టచ్ అయ్యి అదే డైరెక్షన్లో బౌన్స్డ్ బ్యాక్ అదే డైరెక్షన్లో రావడం వల్ల వాళ్ళకి ఏంటి అర్థమైందంటే, మనకి ఆల్రెడీ తెలుసండి ఆల్ఫా కిరణం అనేది మనకి ధనావేశాన్ని కలిగి ఉంటుందండి. ఇక్కడ ఆల్ఫా కిరణం అంటే యాక్చువల్లీ ఇదండి హీలియం పార్టికల్కి సంబంధించిన ఆల్ఫా కిరణం. ఇక్కడ ఈ ఆల్ఫా కిరణం అనేది ధనావేశం కలిగి ఉంటుందండి. సో ఈ ధనావేశ ఆల్ఫా కిరణం అనేది ఈ బంగారు రేకు మధ్య భాగాన్ని పతనం చెందిన వెంటనే అదే డైరెక్షన్ రావడం వల్ల వాళ్ళకి ఏంటి అర్థమైందంటే, కన్క్లూషన్ ఫలితం ఏంటి అర్థమైందంటే, ఈ పరమాణు యొక్క మధ్య భాగంలో చాలా తక్కువ ప్రదేశంలో ధనావేశం ఇమిడి ఉంది అనే విషయం అర్థమైంది. ఏంటంటే ఒకసారి రిపీట్ చేస్తాం చూడండి. ఈ ఆల్ఫా కిరణాలను 1 లేదా 4 ఆల్ఫా కిరణాలు బంగారు రేకు మధ్య భాగంలో పతనం చెందినప్పుడు అవి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కారణం ఏంటంటే, వీటి మధ్య భాగంలో అతి తక్కువ ప్రదేశంలో ధనావేశం కేంద్రీకృతమై ఉంది, ఇమిడి ఉంది అనే విషయం అర్థమైందండి. అంటే ఎప్పుడు కిరణాలు అనేవి బౌన్స్డ్ బ్యాక్ అదే డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఇవి ధనావేశమేనండి. ఈ పరమాణు మధ్య భాగంలో కూడా ధనావేశం ఉంటేనే ఇక్కడ ఈ ధనావేశం అనేది ఎదురు పడేటప్పుడు వాటి మధ్య వికర్షణ ద్వారా ఈ కిరణం అనేది మళ్ళీ వెనక్కి రావడం అనేది అబ్జర్వ్ చేశారండి. సజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయండి, విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయండి. సో ఈ ఫార్ములా ద్వారా బ్యాక్ రావడం అని అబ్జర్వ్ చేసి వాళ్ళు దానికి కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే, పరమాణు మధ్య భాగంలో థర్డ్ పాయింట్ ఏం చేస్తారంటే, 1 లేదా 2 ఆల్ఫా కిరణాలు అనేవి బౌన్స్డ్ బ్యాక్ అంటే బౌన్స్డ్ బ్యాక్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, అదే డైరెక్షన్ వెనక్కి రావడం అండి. సో దీనికి థర్డ్ పాయింట్ ఏం చెప్తామంటే, కన్క్లూజను పరమాణువు మధ్య భాగంలో ధనావేశం కేంద్రీకృతమై ఉంది. ఈ కేంద్రీకృతమున్న ఈ ధనావేశాన్ని మనం ఏమంటామంటే కేంద్రకం. ఏమంటారండి? కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రూదర్ఫర్డ్. ఇక్కడ ప్రోటాన్కి ధనావేశం ఉందని చెప్పిన శాస్త్రవేత్త రూదర్ఫర్డ్. ప్రోటాన్కి ధనావేశం ఉందని చెప్పిన సైంటిస్ట్ కూడా ఎవరంటే రూదర్ఫర్డేనండి. కేంద్రకాన్ని కనుగొన్నది కూడా రూదర్ఫర్డేనండి. ప్రోటాన్ అని పేరు పెట్టింది కూడా రూదర్ఫర్డేనండి. అంటే రూదర్ఫర్డ్ అనేవాడు ప్రోటాన్కి ధనావేశం ఉందని, అదేవిధంగా ప్రోటాన్ అని పేరు పెట్టిన సైంటిస్ట్ కూడా రూదర్ఫర్డేనండి. అంటే పరమాణువులో ధనావేశం అనేది మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉంది అని చెప్పిన సైంటిస్ట్ కూడా రూదర్ఫర్డేనండి. ఆ ధనావేశం కేంద్రీకృతం ఉన్న భాగాన్ని ఏమంటారంటే కేంద్రకం అంటారండి. ఈ కేంద్రకాన్ని కనుగొన్న సైంటిస్ట్ కూడా రూదర్ఫర్డేనండి. ఈ విషయంలో, ఈ ఎక్స్పెరిమెంట్ విషయంలో రూదర్ఫర్డ్ సక్సెస్ అయ్యాడండి. అయితే ఇక్కడ ఆల్ఫా కణాలు, మీకు డౌట్ ఉండొచ్చండి, ఆల్ఫా కిరణాలకి ఇక్కడ ధనావేశం ఉంది
అనే విషయం మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో నేను చెప్తానండి. సో మీకు రదర్ఫోర్డ్ ఆల్ఫా కణ పరీక్ష ప్రయోగం క్లారిటీగా ఉందని నేను అనుకుంటున్నానండి. సో దీన్ని నెక్స్ట్ ఇతను ఇదే విషయాన్ని నమూనా రూపంలో ఏ విధంగా చెప్పడం ఒకసారి మాట్లాడదామండి. నమూనా అంటే ఏంటి? నమూనా అంటే ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఏ విధంగా అమరి ఉన్నాయో చెప్పే ప్రక్రియని మన నమూనా అంటామండి. ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఏ విధంగా అమరి ఉన్నాయి అని చెప్పేదే నమూనా. సో ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు రదర్ఫోర్డ్ పరమాణు నమూనా మనం మాట్లాడితే ఇతను చెప్పిన పాయింట్స్లో మెయిన్ పోస్ట్లైట్స్ ఏం చెప్పుకున్నాడంటే, పరమాణువులో మధ్య భాగంలో మనకి ధనావేశం ఇమిడి ఉందని, దీని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని, తిరుగుతున్న ఈ ఎలక్ట్రాన్లపై ఇతను చెప్పిన పాయింట్స్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్లపై అభికేంద్ర బలం అదేవిధంగా అపకేంద్ర బలం అనే రెండు బలాలు ఒకదానికి సమానంగా పనిచేస్తున్నాయని వీటి కోసం చెప్తానండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అభికేంద్ర బలం అంటే ఏంటి, అపకేంద్ర బలం అంటే చెప్తానండి. సో వీటిలో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఇలా రొటేట్ అవుతుంటాయి, దాని చుట్టూ ఉన్నాయి. కేంద్రకానికి ఎలక్ట్రాన్ మధ్య భాగంలో చాలా ఎక్కువ ప్రదేశం ఖాళీగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనం ఇంతకుముందే మాట్లాడామండి. అయితే ఈ ఎలక్ట్రాన్లు అనేవి ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్న విధంగా, అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో అదేవిధంగా కేంద్రకం చుట్టూ ఇక్కడ ఎలక్ట్రాన్లు కూడా అదే విధంగా తిరుగుతాయి అని కంపారిజన్ చేసాడండి. సో దాంతో పోల్చాడు. అందుకు దీన్ని మనం ఏమంటామంటే ఇంకో పేరు గ్రహమండల నమూనా అని కూడా అంటారండి. దేనికంటే రదర్ఫోర్డ్ పరమాణువుకి ఇంకో పేరు గ్రహమండల నమూనా అని అంటారండి. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్లు కేంద్రకంలో డెఫినెట్గా వీటి మధ్య ఎలాగైనా సరే ఆకర్షణ బలం ఉంటుంది కదా, ఆకర్షణ బలం ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు లోపల పడిపోవచ్చు కదా అని డౌట్ మనకు వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన భూమి చుట్టూ చంద్రుడు, ఉపగ్రహమైన చంద్రుడు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడండి. సో చంద్రుడిపై మన యొక్క భూమి ఆకర్షణ బలం, గురుత్వాకర్షణ బలం అనేది చంద్రుడిపై ఉంటుందండి. మరి చంద్రుడు భూమి మీద పడిపోవచ్చు కదండి, ఎందుకంటే పడవట్లేదు? దానికి కారణం ఏంటి? సో ఇది చెప్పడం వల్ల మీకు అది క్లారిఫై అవుతుందని అనుకుంటున్నానండి. సో అది కూడా మాట్లాడదాం. సో సేమ్ కాన్సెప్ట్ అండి. అదేవిధంగా సూర్యగోళం చుట్టూ గ్రహాలు చాలా తిరుగుతూ ఉంటాయండి. వాటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి, తిరగగల కారణం ఏంటి అంటే మనకు ఒకటే తెలుసండి, విశ్వ గురుత్వాకర్షణ బలాలని చెప్పుకుంటామండి. ఆ విశ్వ గురుత్వాకర్షణ బలాలే మరి ఆకర్షించేటప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా సూర్యునిలో మధ్య భాగంలో పడిపోవచ్చు కదండి, సూర్యునిలో పడిపోవచ్చు కదా. సూర్యుడు ఆకర్షణ వల్లే తిరుగుతున్నాయి అంటారు కదా. అదేవిధంగా భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే చంద్రుడిపై భూమి యొక్క గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది, భూమి ఆకర్షణ బలం పనిచేస్తుంది కాబట్టి చంద్రుడు తిరుగుతున్నాడు, అంటే చంద్రుడిని ఆకర్షిస్తున్నాడు అని అర్థం. మరి ఆకర్షిస్తున్నప్పుడు చంద్రుడు భూమిపై పడిపోవచ్చు కదా, ఎందుకు పడట్లేదు? అదేవిధంగా ఇక్కడ రదర్ఫోర్డ్ చెప్పిన విధంగా కేంద్రక చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయంటే వాటి మధ్య కేంద్రకాకర్షణ బలాలు ఉన్నాయి, ఆకర్షణ బలాలు ఉన్నాయి, అందుకు ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్ట్రాన్ కేంద్రంలో పడిపోవాలి కదా, ఎందుకు పడట్లేదు? వీటన్నిటికీ ఒకటే రీజన్. అన్నిటికి కలిపి పాయింట్ ఏంటంటే అభికేంద్ర బలం, అపకేంద్ర బలం అండి. అభికేంద్ర బలం అంటే ఏంటి అంటే ఇది కేంద్రకం అయితే ఎలక్ట్రాన్ మనం ఎలా తీసుకుంటే కేంద్రకం అంటే ఎలక్ట్రాన్ కేంద్రకం వైపు ఆకర్షించబడే బలాన్ని మనం అభికేంద్ర బలం అంటామండి. కేంద్రకం వైపు ఎలక్ట్రాన్ని కేంద్రకం వైపు ఆకర్షించబడ్డం, లోపలికి అట్రాక్ట్ చేయడం, ఆ అట్రాక్ట్ చేసే బలం ఏమంటామంటే అభికేంద్ర బలం అంటామండి. అలా కాకుండా ఇక్కడ బాహ్యంగా కేంద్రకం నుండి కాకుండా బాహ్యంగా ఎలక్ట్రాన్పై బయట వైపున పనిచేసే బలాన్ని మనం అపకేంద్ర బలం అని అంటామండి. అపకేంద్ర బలం ఏంటంటే ఎలక్ట్రాన్పై బయట వైపునకు కేంద్రకం నుండి ఆకర్షణ కాకుండా దాని నుంచి బయట వైపుకి పనిచేసే బలాన్ని మనం అపకేంద్ర బలం అంటామండి. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రాన్ని కేంద్రకం వైపు ఆకర్షించే బలాన్ని అభికేంద్ర బలం అంటామండి. ఈ రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయండి. వ్యతిరేక దిశలో పనిచేసినప్పటికీ సమాన పరిమాణంలో తన బలాన్ని ప్రయోగిస్తూ ఉంటాయండి.
అందుకే ఎలక్ట్రాను ఎప్పుడు కూడా లోపల పడిపోకుండా బయటికి వెళ్లకుండా అది స్థిరంగా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయండి. సో అది రీజన్ అండి. అయితే అదే రీజను ఇక్కడ చంద్రుడు భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడండి. అదే మిగిలిన గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. వాటికి అదే రీజన్ కావడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా అందరికీ తెలుసండి, ఎందుకంటే కేంద్రకం అనేది ఎలక్ట్రాన్పై ఆకర్షణ బలం పడడం వల్ల అది అభికేంద్ర బలంగా పనిచేస్తుంది, కేంద్రం వైపు ఆకర్షిస్తుంది. కాబట్టి అభికేంద్ర బలం కేంద్రకం నుండి వస్తుంది. అభికేంద్ర బలం ఎక్కడి నుంచి వస్తుందండి? కేంద్రకం నుండి వస్తుంది. మరి అపకేంద్ర బలం ఎక్కడి నుంచి వస్తుంది? బయట వైపుకు పనిచేస్తున్న బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అపకేంద్ర బలం అనేది ఇక్కడ ఉండే కాన్సెప్ట్ పరంగా ఎలక్ట్రాను తిరిగే వేగం నుండి వస్తుందండి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. అపకేంద్ర బలం అనేది ఎలక్ట్రాన్ తిరిగే వేగం నుండి, ఎలక్ట్రాన్ వేగంగా తిరుగుతుంది కదండి, ఆ వేగం నుండి వస్తుందండి అపకేంద్ర బలం. వేగంగా తిరగడం వల్ల ఎలక్ట్రాన్ అనేది అందులో పడకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. అంటే అపకేంద్ర బలం బయట వైపు పనిచేయడానికి కారణం ఏదండి. ఒక ఎలక్ట్రాన్ కానీ తిరగకుండా వేగం జీరో ఆగిపోతే డెఫినెట్గా ఎలక్ట్రాన్ అనేది కేంద్రక ఆకర్షణకు గురై ఎలక్ట్రాన్ అందులో పడిపోతుందండి. ఎలక్ట్రాన్ పడిపోయింది అనుకోండి, ఎలక్ట్రాన్ ప్రోటాన్ పక్కన ఉంటే ఎలక్ట్రికల్లీ అవి ఛార్జ్ అనేది న్యూట్రల్ అయిపోతుందండి. న్యూట్రల్ అయిపోయేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అయ్యి హై అమౌంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ యాటమ్ కొలాప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయండి. సో అందుకు ఎలక్ట్రాన్ స్థిరంగా తిరగడానికి గల రీజన్ అదండి. సో అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి రదర్ఫర్డ్ సక్సెస్ అయ్యాడు అనుకున్న టైంలో అతను కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురయ్యాడు. లేకపోతే ఇంతున్న టెక్స్ట్ బుక్ ఎందుకంటే అవుద్ది? ఎందుకంటే ఇదే రీజన్. అంటే ఒకరు ఫెయిల్ అయితే ఇంకోరు ఆ ఫెయిల్యూర్స్ని మోడిఫై చేయడం కోసం మళ్ళీ ప్రపంచానికి కొత్తగా పరిచయం అవుతూనే ఉంటారండి. అదేవిధంగా జే థామ్సన్ ఫెయిల్ అయ్యేటప్పుడు రదర్ఫర్డ్ వచ్చాడండి. అదేవిధంగా మన జాన్ డాల్టన్ ఫెయిల్ అయ్యేటప్పుడు జే థామ్సన్ వచ్చాడండి. అదేవిధంగా రదర్ఫర్డ్ ఇప్పుడు ఫెయిల్ అయితే నెక్స్ట్ సైంటిస్ట్ ఒకరు వస్తారండి. సో ఇది కనెక్టివిటీ, ఇది ఆగదండి, ఆగలేదు కూడా. సో ఏంటి అతని యొక్క ఫెయిల్యూర్స్ మనం ఒకసారి మాట్లాడదామండి. సో ఇప్పుడే మనం మాట్లాడామండి ఏంటంటే చంద్రుడు భూమిపై ఎందుకు పడట్లేదు అంటే చంద్రునికి కూడా అక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అపకేంద్ర బలం ఎక్కడి నుంచి వస్తుందంటే చంద్రుడు తిరిగే వేగం నుండి వస్తుందండి. అదేవిధంగా సూర్యునిలో గ్రహాలు ఎందుకు పడట్లేదంటే ఆ గ్రహాలు అనేవి వాటి యొక్క తిరిగే వేగం నుండి వాటికి అపకేంద్ర బలం రావడం వల్ల సూర్యుని గోళంలో పడట్లేదండి. సూర్యుడు అట్రాక్ట్ చేసినప్పటికీ కూడా వాటికి తిరిగే వేగం నుండి, గ్రహాలు తిరిగే వేగం నుండి అపకేంద్ర బలం వస్తుంది. సో రావడం వల్ల అవి పడట్లేదండి. సేమ్ అన్నిటికీ ఒకటే రీజన్ వస్తుంది. సో ఒకసారి ఇతని యొక్క పరిమితులు లేదా వీటి యొక్క లోపాలు ఒకసారి మాట్లాడదాం. లోపాలు ఏంటంటే ఫస్ట్ వన్, ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ అత్యధిక వేగాలతో ఇలా తిరుగుతూ ఉంటుంది. నిరంతరం ఎలక్ట్రాన్ నిరంతరం తిరుగుతూ ఉంటాయి అని చెప్పేటప్పటికి ఇక్కడ ఒకటేంటంటే ఒక విషయం మనం చెప్పుకోవాలండి. అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్, సాంప్రదాయకమైన భౌతిక శాస్త్రం ఏం చెప్పిందంటే ఆవేశంతో ఉన్న ఏదైనా కణం, ఆవేశం కలిగిన ఏదైనా కణం జస్ట్ మూవ్, కదిలితే చాలండి, అది డెఫినెట్గా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఏ ఆవేశంతో ఉన్న కణమైనా, అది అట్లనే అవ్వచ్చు, ప్రోటాన్ అవ్వచ్చు, ఆవేశంతో ఏ కణమైనా సరే కదిలితే చాలండి, దాని నుంచి బయటికి ఎనర్జీ రిలీజ్ అయిపోతుందండి. మరి ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అయితే డెఫినెట్గా ఈ ఎలక్ట్రాన్ అనేది శక్తిని ఏమవ్వాలండి, అలా కోల్పోయి ఎలక్ట్రాన్ అనేది కేంద్రకంలో పడిపోవాలండి. నిరంతరం వర్క్ చేస్తుంటే మనం స్ట్రెయిన్ అవుతాం కదండి. అదేవిధంగా ఎలక్ట్రాన్ కూడా నిరంతరం తిరుగుతూ ఉంటే అది శక్తిని కోల్పోయి కేంద్రకంలో పడిపోతుందండి. పడి యాటమ్ మొత్తం అక్కడ కొలాప్స్ అవుతుంది. యాటమ్ కొలాప్స్ అయితే అణువులు కొలాప్స్ అవుతాయండి, అణువులు కొలాప్స్ అయితే పదార్థం కొలాప్స్ అవుతుందండి, పదార్థం కొలాప్స్ అయితే ప్రపంచం కొలాప్స్ అయిపోద్దండి. ఆ విషయం అందరికీ తెలుసండి. అంటే అలా జరగడం లేదు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది శక్తిని కోల్పోవట్లేదు. అలా ఎందుకు కోల్పోవట్లేదు అని ఇతనికి ఫస్ట్ ఫెయిల్యూర్ ఎదురైందండి. అతనికి అడిగారు, ఎందుకు ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎందుకు కోల్పోవట్లేదు? నిరంతరం ఎలక్ట్రాన్ కేంద్రం చుట్టూ తిరుగుతుంటే మరి నిరంతరం శక్తిని కోల్పోవాలి కదా, ఎందుకు కోల్పోవట్లేదు అని అతనికి అడిగేసరికి చెప్పలేకపోయింది. ఫస్ట్ ఫెయిల్యూర్. అందుకు వచ్చే ఆలోచన అదే, ఎనర్జీ కోల్పోవట్లేదు ఎందుకు? సాంప్రదాయ భౌతిక శాస్త్రం అదే చెప్పింది. సో నెక్స్ట్ దీని తర్వాత ఎలక్ట్రాన్లో అమెరికాలో అతను ఫెయిల్ అయ్యాడు. ఎలక్ట్రాన్లు అరేంజ్మెంట్, ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయో అతనికి క్లారిటీ తెలియట్లేదు. అడిగిన వెంటనే ఆ అమెరికన్ కూడా ఎలక్ట్రాన్ల అరేంజ్మెంట్ కూడా చెప్పలేకపోయాడు.
చుట్టూ ఉన్నాయి, తిరుగుతున్నాయి, ఎలా తిరుగుతున్నాయి, వాటి ఎనర్జీ కోల్పోతున్నాయి లేదని క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయాడు. అంటే ఎలక్ట్రాన్ అమెరికాలో కూడా అతను ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా ఎలక్ట్రాన్లు నిరంతరం శక్తిని కోల్పోతే ఎలక్ట్రాన్లు నిరంతరం శక్తిని కోల్పోతే ఏంటంటేగా మనం నిరంతరం అని అంటే ఏమంటారంటే అవిచ్ఛిన్నంగా శక్తిని కోల్పోతే, నిరంతరం శక్తిని కోల్పోతే మనకి అక్కడ అప్పట్లో వాళ్ళు చేసిన ఈ అనాలిసిస్ ఆధారంగా మనం మాట్లాడుకోవాలండి. అవిచ్ఛిన్న వర్ణపటం ఏర్పడాలండి, కానీ విచ్ఛిన్న వర్ణపటం ఏర్పడింది. అంటే ఇందులో ఏమంటామంటే అవిచ్ఛిన్నం అంటే ఏంటండి, నిరంతరం అది శక్తి నిరంతరం కోల్పోతూ ఉండాలి. యాక్చువల్గా అయితే ఎందుకు, నిరంతరం ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉన్నప్పుడు నిరంతరం శక్తిని కోల్పోయి కేంద్రకాలు పడిపోయి యాటమ్స్ కొలాప్స్ అయిపోవాలి. ఒకవేళ నిరంతరం శక్తిని కోల్పోతే అంటే ఇండైరెక్ట్గా నిరంతరం అంటే ఏం చెప్పుకున్నాడు, అవిచ్ఛిన్నంగా అంటే ఏర్పడే వర్ణపటం కూడా మనకి ఎలా ఏర్పడాలంటే అవిచ్ఛిన్న వర్ణపటం ఏర్పడాలండి. కానీ అక్కడ వాళ్ళకి పరమాణు నుంచి వచ్చేది విచ్ఛిన్న వర్ణపటం ఏర్పడుతుందండి. అసలు అవిచ్ఛిన్న వర్ణపటం ఏర్పడాల్సిన బదులు విచ్ఛిన్న వర్ణపటం ఎందుకు ఏర్పడుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇప్పుడు మీకు అర్థం కాకపోయిన పాయింట్ ఏంటంటే వర్ణపటం గురించి తెలియదు. అసలు వర్ణపటం అంటున్నారేంటి, అవిచ్ఛిన్నం అంటున్నారేంటి, విచ్ఛిన్నం అంటున్నారేంటి, మాకేం అర్థం కావట్లేదు అంటే చెప్తానండి. సో ఈ వర్ణపటం ఏర్పడుతుందనే విషయం గురించి మనం మాట్లాడే ముందు వర్ణపటం గురించి మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కాంతి గురించి తెలుసుకోవాలండి. కాంతి గురించి తెలుసుకోకుండా వర్ణపటానికి మీకు 1 పాయింట్ అర్థం కాదు పక్క. ఎలాగైనా సరే డెఫినెట్గా మనం వర్ణపటం గురించి తెలుసుకుంటే, కాంతి గురించి తెలుసుకోవాలంటే కాంతి గురించి వర్ణపటం 4 కానీ 3లో కానీ కాంతి గురించి కంప్లీట్గా చెప్తానండి. కాంతి గురించి తెలుసుకుంటే కానీ వర్ణపటం మనకు తెలియదు. అది చెప్పకపోతే అసలు మీకు అసలు అర్థం కాదు, చెప్తానండి. అయితే ఇతను ఫెయిల్యూర్స్లో ఎప్పుడైతే ఇన్ని ఫెయిల్యూర్స్ ఎదురయ్యో అతను కొద్దిగా స్లో అయిపోయాడండి రదర్ఫర్డ్. కానీ ఇతను గొప్పతనం గురించి మాట్లాడితే ప్రోటాన్ కనుగొంది గోల్డ్స్టైన్ అయినా ప్రోటాన్ అని పేరు పెట్టింది మాత్రం రదర్ఫర్డ్ అండి, తప్పనిసరి. అదేవిధంగా కేంద్రకాన్ని కనుగొంది కూడా రదర్ఫర్డ్ అండి. దానిపై ధనావేశం ఉందని, ప్రోటాన్పై ధనావేశం ఉందని చెప్పింది కూడా రదర్ఫర్డ్ అండి. అతను సక్సెస్ బాగానే చేశాడండి. అయితే ఇతను ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ సైంటిస్టులు వచ్చారండి, సక్సెస్ అయ్యారు. కాకపోతే చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది రదర్ఫర్డ్కి. మిగిలిన సైంటిస్ట్కి రదర్ఫర్డ్ తర్వాత నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే పరమాణు నమూనాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి మనకి హీరో ఆఫ్ ద అటామిక్ స్ట్రక్చర్ నీల్స్ బోర్ అండి. నీల్స్ బోర్ ఈజ్ ద వన్ ఆఫ్ హీరో ఆఫ్ ద అటామిక్ స్ట్రక్చర్ అండి. సో ఇతని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో తప్పనిసరిగా మాట్లాడదామండి. సో మనం మాట్లాడే ముందు దీనికి కంటిన్యూస్ కనెక్టివిటీ మీకు నేను చేస్తానండి, కనెక్టివిటీ ఇవ్వాలి కాబట్టి. సో కనెక్టివిటీ ఏంటంటే మనం మాట్లాడింది రదర్ఫర్డ్ వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే రదర్ఫర్డ్ వరకు అయితే మనకి జే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుగొన్నాడండి. అదేవిధంగా గోల్డ్స్టైన్ ప్రోటాన్ కనుగొన్నాడండి. ఎలక్ట్రాన్ ప్రోటాన్ 2 కనుగొనడం అంతా ఓకే అండి. సో అరేంజ్మెంట్లో జే థామ్సన్ ప్రయత్నం చేసాడండి, ఫెయిల్ అయిపోయాడు. ఎలక్ట్రాన్ అమెరికా ఫెయిల్ అయిపోయాడు. రదర్ఫర్డ్ కూడా అమెరికాలో ఫెయిల్ అయ్యాడండి, క్లారిటీ లేదండి. సో అప్పటి వరకు ఏమనుకున్నారంటే యాటంలో పరమాణువులో మనకు ఉండే 2 ఆవేశ కణాలు, ఒకటి ఎలక్ట్రాన్ ఇంకోటి ప్రోటానే అనుకున్నారండి. సో అప్పటి వరకు అవే అనుకున్నారండి, ఇంకేం లేవు. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో అన్ని ప్రోటాన్లు ఉంటాయి. సమ్ ఎక్స్ అంటేసరికి ఎక్స్ ఎలక్ట్రాన్లు ఎక్స్ ప్రోటాన్లు ఉంటాయని విషయం అర్థమైందండి. సో అంతవరకే, యాటమ్ ఇంకేం లేదేమో అనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే మనకి ఒక యాటమ్ తీసుకొని ఈ యాటమ్ని వాళ్ళు వాటి యొక్క భారం చెక్ చేశారండి. రదర్ఫర్డ్ నెక్స్ట్ చెప్తున్నాను నేను. ఒక యాటమ్ తీసుకొని దాని యొక్క భారాన్ని చెక్ చేశారు. భారాన్ని చెక్ చేసేటప్పటికి యాటమ్ కంటే అందులో ఉండే ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల యొక్క బరువు అనేది తక్కువగా వస్తుంది. తక్కువ రావడం అంటే పరమాణులు ఉండేవి ప్రోటాన్లు ఎలక్ట్రాన్లే కదా, తక్కువ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం మెగ్నీషియం యాటమ్ తీసుకుంటే
మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య మనం 12గా మాట్లాడితే వీటిలో మనకి 12 ఎలక్ట్రాన్లు 12 ప్రోటాన్లు వస్తాయండి. అంటే మెగ్నీషియం యాటమ్ ఒకవైపు, 12 ఎలక్ట్రాన్లు 12 ప్రోటాన్లు ఒకవైపు. మనం వేయింగ్ చూస్తే అంటే ఈ రెండింటిని ఒకదాన్ని బట్టి మనం వెయిట్ కంపారిజన్ చేస్తే వాళ్ళకి అబ్జర్వేషన్ ఏమొచ్చిందంటే మెగ్నీషియం కంటే దీని యొక్క వెయిట్ తక్కువ వచ్చింది. అంటే మెగ్నీషియం పరమాణు యొక్క వెయిట్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఉండే 12 ప్రోటాన్లు 12 ఎలక్ట్రాన్లు. మరి మెగ్నీషియంలో పరమాణు సంఖ్య 12 అయినప్పుడు ఇందులో 12 ప్రోటాన్లు 12 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదండి. మరి ఈ టోటల్ వెయిట్ ఈ వెయిట్ ఈక్వల్ అవ్వాలి కదండి, అవే ఉంటాయి. ఎందుకు? పరమాణువు న్యూట్రల్, తటస్థ ఆవేశం కలిగి ఉంటుంది పరమాణువు. అలాంటప్పుడు 12 ప్రోటాన్లు 12 ఎలక్ట్రాన్లే కదండి ఉంటాయి. కానీ దీనికంటే దీనికి వెయిట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు అర్థం కాదు. ఇదేంటి ఇప్పటివరకు రూతఫర్డ్ వరకు కూడా మనకి పరమాణులో ప్రోటాన్లు ఎలక్ట్రాన్లే ఉన్నాయి కదా అనుకున్నాం. ఇదేంటి ఒక పరమాణుని మనం చెక్ చేస్తే ఆ పరమాణు సంఖ్యను ఆధారంగా మనకి ప్రోటాన్లు ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం కలిపి చూసి పరమాణు భారంతో కంపేర్ చేస్తే పరమాణు బరువు ఎక్కువ వస్తుంది. ఏంటి అసలు అర్థం కావట్లేదని అప్పట్లో వాళ్ళందరూ కలిపి మళ్ళీ ఆలోచించడం కొనసాగించారు. ఆలోచన ఆగలేదండి, కంటిన్యూ అయ్యింది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ రావడంతో అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇంకా సో దీన్ని ఎలాగైనా సరే మోడిఫై చేసి నేను పరమాణులు ఇంకేదో ఉంది, పరమాణులు ఇంకేదో వేరే కణం ఉంది, ఈ కంపారిజన్ నీట్గా తెలుస్తుంది. అంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ కాకుండా ఆవేశం లేని ఏదో ఒక కణం ఉంది అని అప్పట్లో వాళ్ళందరూ ఐడియాస్ వచ్చే టైంలో జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్టు మళ్ళీ వెలుగులోకి వచ్చాడండి. అక్కడితో ఆగలేదండి, జేమ్స్ చాడ్విక్ ఎంటర్ అయ్యాడు. సో జేమ్స్ చాడ్విక్ ఏం చెప్పాడంటే ఇతను చాలా చక్కగా జేమ్స్ చాడ్విక్ ఇతను ఏం చెప్పాడంటే ఒక బెరీలియం ఫాయిల్ తీసుకున్నాడండి, బెరీలియం రేకు. అంటే ఇండైరెక్ట్గా Be49 బెరీలియం రేక్ అండి. ఇది తీసుకొని దీనిపై ఆల్ఫా కణం పరిక్షేపణం చెందించాడండి. అంటే ఆల్ఫా కణాన్ని దీనిపై పతనం చెందించాడు. ఆల్ఫా కణం అంటే మీకు తెలియాల్సింది ఏముందండి, హీలియం-2 4+2. ఇందులో ఆల్ఫా కణంలో మీకు కంపారిజన్గా మీకు ఏం చెప్తానంటే C6 12+. దీని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఆల్ఫా కణం అంటే ఏంటండి, 2Hc4. బెరీలియం ఫాయిల్ ఏంటంటే పరమాణు సంఖ్య ఎంతండి, 4 9. కరెక్ట్గా అప్లై చేయండి. 4 2 టోటల్ ఎంతండి, 6. క్లియరా? అదేవిధంగా 9 4 కలిస్తే మనకి ఎంత రావాలండి, 13 రావాలి. కానీ ఎంత వచ్చిందండి, 12 వచ్చింది. అంటే 1 వాల్యూ మిస్ అయ్యిందండి. ఇక్కడ వాటి యొక్క పరమాణు సంఖ్యలు ఇక్కడ 4 ఇక్కడ 2, ఇది దీనిపై పతనం చెందినప్పుడు 4 2 కలిసి టోటల్ 6 ఓకే. అలా కాకుండా ఇక్కడ 9 4 మిక్స్ చేస్తే మనకి ఇక్కడ ఎంత రావాలండి, 13 రావాలి. కానీ ఎంత వచ్చింది, 12 వచ్చింది. అంటే 1 వాల్యూ అనేది ఇండికేషన్ తెలియజేస్తుందండి. ఇక్కడ 4 2 వాల్యూ మనకు తెలియదు. ఎందుకు? టోటల్ వాల్యూ 6 వచ్చిందండి, రిమైనింగ్ వాల్యూ ఎంతండి, 0. మరి ఇక్కడ ఏదో ఒక కణం అనేది బయటకు వచ్చింది. అంటే ఇక్కడ పైన ఉండే వాటిని ఎప్పుడు కూడా ఒక యాటమ్ తీసుకుంటే ఆ యాటమ్కి ఇక్కడ జెడ్ అదేవిధంగా ఏ వీటిని మనం ద్రవ్యరాశితో పోలుస్తాము, ఇది పరమాణు సంఖ్యతో పోలుస్తామండి. వీటిలో ఇది బరువును మనకు తెలియజేస్తుందండి కంప్లీట్గా. సో ఆ బరువు గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ 1 రావడం వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా దీన్ని మనం ఏమేమి పేరు పెట్టడం అంటే ఇక్కడ ఆవేశం చూస్తే ఎంత ఉందండి, 0 ఉందండి. కానీ ద్రవ్యరాశి ఉందండి. ఆవేశం చూస్తే 0 కానీ ఏముందండి, ద్రవ్యరాశి దాని విలువ 1 AMU కలిగి ఉందండి. సో దాన్ని మనం చార్జ్ లెస్ కాబట్టి దాన్ని మనం న్యూట్రాన్ అని జేమ్స్ చాడ్విక్ పేరు పెట్టారండి. చార్జ్ లెస్ పార్టికల్ ఇస్ కాల్డ్ న్యూట్రాన్. అంటే వీటిలో కంపారిజన్ కూడా మాట్లాడితే ఇక్కడ ఒక ఆల్ఫా కిరణాన్ని తీసుకొచ్చి బెరీలియం రేకుపై పతనం చెందేటప్పుడు ఇక్కడ మనకి కార్బన్ ఫామ్ అయిందండి, ఐసోటోపిక్ కార్బన్, అండ్ 1 న్యూట్రాన్ బయటకు రావడం
అతను అబ్జర్వ్ చేశాడండి. ఈ విధంగా జేమ్స్ హార్డ్విక్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడండి. అంటే పరమాణువు ఇంకేదో ఉంది, వీటిలో డిఫరెన్స్ రావడం అతను చూడలేక ఉండలేకపోయి దాన్ని ఏం చేశాడంటే ఎలాగైనా ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేసి ఇందులో ఇంకేవో కొత్తగా ఉన్నాయి అని ఆలోచించి అతను న్యూటన్ ఈ విధంగా కనుగొన్నాడండి. సో ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రాథమిక కణాలు ఏంటండి? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్, జేజే థామ్సన్. ప్రోటాన్, గోల్డ్ స్టెయిన్. అదేవిధంగా న్యూట్రాన్, చాడ్విక్. ఇలా ఈ 3 కలిపి పరమాణువులో ఉన్నాయి అనే విషయం అందరికీ అర్థమైందండి. సో అప్పటి వరకు 2 అనుకున్నవి ఇప్పుడు మళ్ళీ 3 అయ్యాయండి. ఇంకా ఎనాలిసిస్ చాలా చేశారండి. చేస్తే వాటితో పాటు ఇంకా చాలా రకాల కణాలు బయటకు వచ్చాయండి. సో వాటికి కరెక్ట్ అయిన టెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ లేక మనం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. కాకపోతే మెయిన్లీ ఫండమెంటల్ పార్టికల్స్ మెయిన్లీ ఏమిటి, ప్రాథమిక కణాలు, ఈ కింది వాటిలో ప్రాథమిక కణాలు ఏవి అని బిట్టేస్తుంటాడు. లేకపోతే జేమ్స్ హార్డ్విక్ ఏ రేకుని వాడు ఎక్స్పెరిమెంట్ కోసం ఉపయోగించాడు అంటే బెరియన్ రేకు ఉపయోగిస్తారని చెప్తారండి. బెరియన్ రేకుపై ఏ కిరణాలను ఉపయోగించాడు జేమ్స్ హార్డ్విక్? ఆల్ఫా కణాన్ని లేదా ఆల్ఫా కిరణాన్ని ఉపయోగించాడండి. ఈ కింది వాటిలో ఆల్ఫా కిరణం అంటే ఏమిటి అనేసరికి మనకి హీలియం పరమాణుకు సంబంధించి మనకి ఐడియా రావాలండి. హీలియం-2 4+2 రావాలండి. సో ఇన్ని రకాల బిట్స్ దీనికి మనకి పరంగా కవర్ అవుతాయండి. లేకపోతే ఎలా చెప్పొచ్చు అండి, ఆల్ఫా కిరణం అనేది బెరియన్ రేకుపై పతనం చెందినప్పుడు విడుదలయ్యే పరమాణువు కార్బన్ వస్తుందండి. అదేవిధంగా ఇంతప్పుడు న్యూట్రన్ వచ్చింది కాబట్టి ఈ సక్సెస్ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. సో ఇప్పటివరకు అంతా ఓకే. ఒక పరమాణువులో ఇదో ఎగ్జైట్మెంట్ అండి, ఎందుకంటే పరమాణువులో ఎలక్ట్రాన్ ఉంది, ఆ తర్వాత ప్రోటాన్ ఓకే, ఆ తర్వాత న్యూట్రాన్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా వాటిపై అరేంజ్మెంట్ గురించి మనం మాట్లాడాలి. అరేంజ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకా మనకేంటంటే కొత్తగా ఒక విషయం మాట్లాడాలి. ఏంటంటే కొత్తగా ఎలా మాట్లాడతామంటే, ఇప్పుడు పరమాణువు ఉందండి. పరమాణువులో మధ్య భాగంలో మనకి ప్రోటాన్లు ఉన్నాయండి. ఈ ప్రోటాన్లతో పాటు మీకు ఎక్స్ట్రా ఇంకో ప్రాథమికాన్ని కూడా మనం చెప్పుకున్నాం కదా, జేమ్స్ హార్డ్విక్ కనుగొన్నారు ఏంటండి, న్యూట్రాన్ కూడా పరమాణువు మధ్య భాగంలో ప్రోటాన్లతో పాటు ఉందండి. తన చుట్టూ ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. ఇవి మనకి గ్రహాల వల్లే ఇక్కడ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు, అక్కడ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు గ్రహాలు ఇక్కడ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయని చెప్పారండి. మరి అదే డౌట్ మనకు కూడా రావచ్చండి. ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు మధ్య భాగంలో ఉండి వీటితో పాటు న్యూట్రాన్స్ ఉంటూ దీని చుట్టూ ఇక్కడ ప్రోటాన్లు తిరగచ్చు కదండి. అలా ఎందుకంటే జరగట్లేదు అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు మధ్య భాగంలో ఉంటూ ప్రోటాన్లు తిరగచ్చు, కానీ ఇలా ఎందుకు జరగట్లేదు? ఒకటి. సెకండ్ పాయింట్, ప్రోటాన్లు పక్కనే న్యూట్రాన్స్ ఎందుకు ఉన్నాయి? సో ప్రోటాన్స్ పక్కన న్యూట్రాన్స్ ఉండడానికి గల కారణం ఏంటి? అదే న్యూట్రాన్స్ పక్కన ఎలక్ట్రాన్ ఉండొచ్చు కదా. సో వీటన్నిటికీ క్లారిఫికేషను ఇప్పుడు మీకు కంటిన్యూ చేస్తానండి. సో ఇవన్నీ మంచి డౌట్ క్లారిఫికేషన్ చేస్తాను. ఇవన్నీ మంచి కాన్సెప్ట్స్ అండి.